భావన మంచిదైతే భగవంతుడే కదిలి వస్తాడు మనతో అనడానికి ఎన్నో అద్భుతమైన ఉదాహరణలు ఉన్నాయమ్మా. ఫర్ ఎగ్జాంపుల్ లేటెస్ట్ వైనాడ్ ఇదైంది కదండి, ల్యాండ్ స్లైడ్స్ అయినా కేరళ. అంటే ఏ కెలామిటీ వచ్చినా ఎంతో కొంత చేస్తూ ఉంటాం అభయ సంస్థ నుంచి. ఇది నాది కాదు, మనది జియోగ్రఫీ కాదు, డెమోగ్రఫీ కాదు, అనే కులము కాదు, మతం కాదని. అభయ ఫౌండేషన్ యునీక్ థింగ్స్ ఏంటంటే మతము లేదు, కులము లేదు, గుణము లేదు, వర్గము లేదు, భాష లేదు, ప్రాంతము లేదు, ఎల్లలు లేని ఉత్సాహం, ఎల్లలేని సేవా దృక్పథం అన్నమాట. వైనాడుకి ఏమైనా చెయ్యాలి అని వాట్సాప్, నా ఫోన్లో సుమారు 7-8 వేల కాంటాక్ట్స్ ఉంటాయమ్మా. 7-8 వేల మందికి అయ్యా వాయనాడు వావ్ అని నడుస్తుందయా, కేర్ ఫర్ కేరళ అని ఒక స్టేట్మెంట్ రాసి ఏదైనా చేద్దాం. కలెక్టర్తో మాట్లాడితే ఇక్కడ ఇళ్ళు ఉన్నాయి కానీ ఫర్నిచర్ లేదు, కిచెన్ యుటెన్సిల్స్ లేవు, వాళ్ళని ఒక 500 ఫ్యామిలీస్ ఉన్నాయి, మీరు ఏమైనా చేయగలరా అంటే ఏం చేయొచ్చు అని ఆలోచిస్తే 500 కిచెన్ యుటెన్సిల్స్ పంపిద్దామని ప్లాన్ చేశాం. 500 పంపించాలంటే 500 × 5,000 రూపీస్, 30-40 ఐటమ్స్, గరిటె, స్పూను, కప్పులు నుంచి అన్నీ తీసుకొని ఒక 4 ఉన్న కుటుంబం చేయాలని. సో అదంతా చేసి 5,000 లెక్క తీసాం. తీస్తే 5,000 అంటే కొద్దిగా జనాలు కష్టమే కదా. బట్ సమ్హౌ ఐ మేడ్ అన్ అపీల్, చలో అని చెప్పి ఎవరో ఒక వాళ్ళు వెంటనే మేము 5 లక్షలు ఇచ్చేస్తామని చెప్పారు. కంపెనీ కాల్డ్ వ్యాలెన్స్ మాలిక్యూల్స్ అని. వాళ్ళు 5 లక్షలు ఇచ్చేశారు. అరే సూపర్, వచ్చేసింది కదా. మరి ఇది ఆగ్రోమెక్ ఇండస్ట్రీస్ అని ఐ హ్యావ్ టు థ్యాంక్ ఆగ్రోమెక్ సంజయ్ భాయ్. మా సంజయ్ భాయ్ దగ్గరికి వెళ్ళాము. ఈజ్ అసోసియేటెడ్ విత్ అస్ ఫర్ లాస్ట్ 20 years. నేను వెళ్ళి భయ్యా ఇది ఇట్లా, అయ్యో స్వామీజీ యు ఆర్ సో హ్యాపీ, యు ఆర్ ఆల్వేస్ మేడ్ అస్ టు బి పార్ట్ ఆఫ్ యువర్ గుడ్ వర్క్. మీకు ఏం కావాలి చెప్పండి, నేను 5 ఇది ఉందో చూసారు పోతున్నా. ఓకే, ఐ విల్ గివ్ యూ బెస్ట్ ప్రైస్, 2,000 రూపీస్ డిస్కౌంట్, ఫినిష్ 3,000 రూపీస్. అంటే ఇంటెన్షన్స్ ఆర్ ప్యూర్, గాడ్స్ విల్ స్టార్ట్ వర్కింగ్ అని 25 lakhs వర్త్ 500 కిచెన్ యుటెన్సిల్స్ ఇన్ 30 days వితౌట్ ఎనీ ఫోన్ కాల్, ఓన్లీ త్రూ వాట్సాప్ పీపుల్ స్టార్టెడ్ గ్యాదర్డ్, ఫినిష్, వీ హ్యావ్ సెంట్ ఇట్. ఈ పని మేము చేయదలుచుకున్నామండి, మీకు చేతనంత సహాయం చేయండి అని అడగడం చాలా మొహమాటంతో కూడుకున్న పని కదా సార్. అమ్మా మీరు ఎస్టర్డే హౌ డిడ్ ఐ కనెక్ట్ యూ? అందరూ భోజనానికి కూర్చున్నప్పుడు మీరు ఆయనకి బర్త్డే విష్ చేసాం. అది మీరే నాతో మాట్లాడలేదు. ఎవరు మాట్లాడారు మీతో? మీరే మాట్లాడారు. నేను మాట్లాడాను. సత్యవాణి గారు. సత్యవాణి కదా, మర్చిపోయాను. అమ్మా నువ్వు ఇంటర్వ్యూ చేయాలి అని ఖచ్చితంగా అని చెప్పి. ఎస్, సత్యవాణికి ఎవరు చెప్పారు? వరప్రసాద్ రెడ్డి గారు చెప్పారా? కాదు, నేనే పెగ్ చేశాను. అవునా? అంటే మీరు అడిగారు కదా, అడగడంలో మొహమాటం ఏంటి అని. అవును, చేస్తున్నది మంచి పని అయినప్పుడు భగవంతుడైనా గుంజాల్సిందే, గుంజాల్సిందే, ఏ దేవుడా ఉండు, ప్లీజ్ అని ఎందుకు అడగకూడదు? సత్యవాణి అమ్మతో మాట్లాడి, అమ్మ ఒకసారి చెప్పండి అమ్మ అంజలి గారికి అని చెప్పి, అయ్యో నాన్న నువ్వు భలే ఉన్నావు, నువ్వు చూస్తే గాంధీ తాతలా ఉంటావు, నువ్వు కట్టెపట్టుకుని నడవాలరా బాబు ఇప్పుడు అని, నేను ఇప్పుడే చెప్తా పదా అని చెప్పి తీసుకొచ్చారు. సిగ్గెందుకమ్మా, మంచి పని చేస్తున్నప్పుడు మొహమాటం ఎందుకు? నాకు ఎవడన్నా పెళ్ళికి పిలుస్తారమ్మా, ఇప్పుడు పెళ్ళికి పిలిచినా పేరెంట్ అని పిలిచినా నేనేం అడుగుతాను సార్, డొనేషన్ ఇస్తే వస్తారా బాబు అని చెప్తా. కొద్దిమంది నన్ను మిస్అండర్స్టాండ్ చేసుకుంటారు. ఐ డోంట్ కేర్, వై షుడ్ ఐ కేర్, వై షుడ్ ఐ బి షై? అసలు మీరు వెనకాతల మీకు ఎవరున్నారని ₹1 దాచాలనుకుంటారు. నాకు మా ఇంటికి కూడా నేను ఫ్లాట్, చాలా మంది అనారోగ్య సమస్యలతో వచ్చేవాళ్ళు రెంటెడ్ హౌస్కి, ఆనందనగర్లో ఉండేవాడిని. మిగతా వాళ్ళందరూ టెనెంట్స్ అందరూ కూడా ఓనర్స్ అబ్జెక్ట్ చేసేవారు, ఇట్లా కూడా ఏందిరా అంత సత్రం చేస్తున్నామని. ఐ ఫెల్ట్ అరే బాస్ ఎట్లా, నా ఇల్లు అయితే ఎవరికి చెప్పక్కర్లేదు కదా. అప్పటిదాకా 8 ఏళ్ళు వాళ్ళింట్లో వీళ్ళింట్లో నేను తలదాచుకున్నాను హైదరాబాద్లో. ఐ హ్యావ్ టు రిమెంబర్ పెడతల గోపీకృష్ణ, ద ఫార్మర్ సెక్రటరీ టు ద గవర్నర్, సీతాపతి ఐఏఎస్ఆర్ కొడుకు, వాళ్ళ ఇంట్లో ఉన్నాను. తర్వాత ఉదయ్ భాస్కర్ రెడ్డి అని వాళ్ళ ఇంట్లో ఉన్నాను. వాళ్ళు నన్ను అబ్బాయిలాగా, వాళ్ళ కొడుకులాగా చూసుకున్నారు. సో ఐఎమ్ క్లూలెస్ అనమాట. ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఐడియా ఆఫ్ బయింగ్ ఎ హౌస్. దెన్ ఐ రియలైజ్ మనదే ఉంటే బాగుంటుంది కదా, సరే ఇప్పుడు ఎట్లాగో డబ్బులు సంపాదిస్తున్నాను కదా అని చెప్పి మ్యాజిక్ బ్రిక్స్ అని కూడా చెప్పాడు స్వామీజీ. మ్యాజిక్ బ్రిక్స్ కొడితే వస్తుందని. మ్యాజిక్ బ్రిక్స్ కొడితే నాకేంటంటే ఎక్కడో కోంపల్లిలో ఉంటే ఎట్లా, ఎంజీబీఎస్ నుంచి టక్కని రావాలి మన ఇంటికి ఎవడన్నా వస్తే సహాయం కోసం, అట్లా ఉండాలి కదా. ఎక్కడ ఉండాలి, సెంట్రల్ హైదరాబాద్ అని కొట్టాను. మసాబ్ ట్యాంక్లో ఒక అది వచ్చింది. అరే మసాబ్ ట్యాంక్ అంటే మన ఇంటికి దగ్గరనే, ఆనందనగర్కి నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు అని చూస్తే ఆయన ఎవరో రామకృష్ణ, నా పేరు ఏదో మర్చిపోయాను. ఆయన దగ్గరికి వెళ్ళాను ఫోన్ చేసి, ఎంత అంటే 40 లక్షలు అన్నాడు. మొత్తానికి వచ్చి నమస్కారం ఓం అని పెట్టి మొత్తం నేను అభయ ఫౌండేషన్ అంతా కథ అంతా చెప్పాను. 28 లక్షలకి ఇచ్చాడు. ఆ ఇల్లు తీసుకున్నాను. ఆ ఇల్లు తీసుకొని నా ఆల్మోస్ట్ 15 years అయిపోయిందమ్మా ఆ ఇల్లు.
ఇప్పుడు ఆల్మోస్ట్ దాని వాల్యూ 50-60 lakhs ఉండొచ్చు. అప్పు తీర్చేసాను, అన్నీ తీర్చేశాను. వెన్ ఐ రిజైన్ ఫ్రమ్ మై ఫుల్ టైమ్ జాబ్, విత్డ్రాన్ ఫ్రమ్ ద సిటీ లైఫ్, ఐ ఫెల్ట్ వై దేర్ ఈస్ అ నీడ్ ఆఫ్ దిస్ హౌస్ ఫర్ మీ అని అభయ ఫౌండేషన్ పేరు మీద రాసేసాను. వాట్ నాకంటే మొహమాటం ఏముందమ్మా, ఇది భగవత్ కార్యము. భగవత్ కార్యము, సామాజిక సేవా దృక్పథంలో మనం నడుస్తున్నాం. ఇప్పుడు 2 రకాల నీడ్స్ ఉన్న వాళ్ళు ఉన్నారమ్మా. ఒకడు బీదవాడు, ఇంకోడు మనసులో బీదోడు. ఒక నిజంగానే బీదోడు. అవును అవును బీదోడికి మనం సహాయం చేయాలి. అవును మంచోడికి, బాగా డబ్బులు ఉన్నోడికి ఏం సహాయం? వాడిని అడగడమే సహాయం, నేను అడగడమే ఆయనకి సహాయం. అదే సేవ. సో మొహమాటం ఏం లేదు, చేసే పని అది. మొన్న రంజిత్ కుమార్ దాసా అని చెప్పేసి సిఏ, సిఎస్, సిఎంఏ 3 క్వాలిఫికేషన్స్ అబ్బాయి, డోనర్, మన డోనర్. హిందూపూర్లో పెళ్లి జరిగింది. మామ రావాలి మామ అన్నాడు. వస్తారా, చూడు డొనేషన్ ఇస్తావా అంటే, మామ చూడు మామ ఎవ్రీ మంత్ ఇస్తున్నాను కదా, అరే రోజు భోజనం చేస్తే పెళ్లి భోజనం చేయవా? అదే కదా, అనద్దురా, నువ్వు ఇవ్వరా, ఇస్తానంటే వస్తా, అక్కడ అందరి ముందర ఇస్తే ఇంకో 100 మందికి వెళ్తుందిరా. అవును. నాకేం సిగ్గు లేదు, అడిగి ఇట్లే అడిగా. మెసేజ్ కూడా పెట్టారే, నువ్వు అమ్మ వస్తాను మామ, నువ్వు ఇస్తే అప్పుడు వస్తా, లేకపోతే సస్తా అని. మామ ప్లీజ్ మామ, ప్రామిస్ మామ, వస్తాను మామ అన్నాడు. ఐ వెంట్ దేర్. యూ వోంట్ ఇమాజిన్, పెళ్లి రోజు మండపంలో నుంచి వాడు నాకు ట్రాన్స్ఫర్ చేశాడు. దట్స్ ఓకే, అది 5,000 10,000 పక్కన పెడదాం. అవును అవును. ఐ హ్యావ్ నో షై అమ్మ. చక్కగా ఆనందంగా మనం పిల్లల్ని, నెక్స్ట్ జనరేషన్ని దీంట్లో ఇన్వాల్వ్ చేయాలని తపన. సరే, చాలామందికి స్కిల్ మీరు డెవలప్మెంట్ గురించి చేస్తున్నారు, అది ఫైన్, ఈజీగా మీరు, ఈజీ ఇన్ ద సెన్స్ ఏది ఈజీ కాదు, బట్ కంపారిటివ్లీ ఇప్పుడు నేను చెప్పబోయే విషయానికి కంపారిటివ్లీ ఇది కొంచెం బెటర్ వర్క్. అలాగే అమ్మాయిల్ని చదివించడం కూడా, వాళ్ళకి ఎవరైతే బాగా చదువుకుంటారో వాళ్ళకి స్కాలర్షిప్స్ తెప్పించడం కానీ, డొనేషన్స్ ఇప్పించడం కానీ, ఎవరి చేతనో వాళ్ళ చేత చదివించడం కానీ, బుక్స్ అనండి, అది కూడా ఓకే. కానీ ఎవరైతే బెడ్ రిడెన్ ఉన్నారో, మెంటలీ ఫిజికలీ డిజైబుల్ ఉన్నారో, వాళ్ళకి చాలా కష్టం కదా సార్. ఒక పర్సన్ ఉండడం, తిండి కానీ, వాళ్ళ డైలీ నీడ్స్ కానీ, ఇదంతా ఎలా చేయగలుగుతున్నారు? చాలా కష్టమే అమ్మా. ఒక్కోసారి దేర్ ఆర్ అకేషన్స్ వేర్ ఐ ఫీల్ అంత ఒక 10-25,000 ఖర్చు పెట్టి మనుషులను పెట్టినా సరిగ్గా చేయరు. వాంతికి చేసుకున్నారనుకోండి కొద్దిగా ఆలోచిస్తారు, దొడ్డికి వెళ్ళారనుకోండి కొద్దిగా ఆలోచిస్తారు. ఒకసారి ఐ రిమెంబర్, భోజనం చేస్తున్నాం అందరం, భోజనం చేస్తుంటే ఆ పాప కక్కుంది, వాంతికి అయింది. ఎవ్రీబడి ఫెల్ట్ లైక్, ఇంక్లూడింగ్ నర్స్, అరే ఏముందమ్మా దాంట్లో, దాన్ని ఎత్తలేమా అని నేనే బయటికి వెళ్ళి ఒక గంపలో ఇసుక తీసుకొచ్చి దాని మీద వేసి దాన్ని ఇంటికి తీసేసి, ఇంత మాత్రం చేయడానికి ఎందుకమ్మా, రేపొద్దు నువ్వు వాంతికి చేసినా అంతేగా, అంతే కదా అలా. బట్ ఇట్ ఈస్ ఇంపాసిబుల్ అమ్మా టు మేక్ ద అదర్ పీపుల్ టు అండర్స్టాండ్. నేనే ముడ్డి గడిగిన సందర్భాలు ఉన్నాయి, నేనే సంస్కారం చేసిన సందర్భాలు ఉన్నాయి, స్నానం చేసిన సందర్భాలు ఉన్నాయి. కానీ ఎన్నిసార్లు చేయాలి, ఎన్ని రోజులు చేయగలం? అదే కదా సార్. సో అందుకనే అక్కడ 30-40 మందికి ఫెసిలిటీ ఉంది, 10 మందికే చేస్తున్నాం, అంతకంటే ఎక్కువ చేయలేకపోతున్నాం. వెరీ వెరీ డిఫికల్ట్ టాస్క్ ఈజ్ మేకింగ్ ద పీపుల్ టు అండర్స్టాండ్. లోపల ఆకలి లేకపోతే బయట అన్నం వెతకడు వాడు, అది కొద్ది కష్టం. అవును. కానీ వీళ్ళందరికీ ఒక మెయిల్ అండ్ ఫీమేల్ లేకుండా వీళ్ళు ఎక్కడా పుట్టుండరు ఖచ్చితంగా. అవునమ్మా. వీళ్ళు ఎక్కడి నుంచి వదిలేసి వెళ్ళిపోతున్నారు సార్? అంటే వీళ్ళకి ఎవరు లేరెందుకు? ఎంతమంది అనాథలు ఎక్కడి నుంచి పుట్టుకొచ్చేస్తున్నారు, నాకు అర్థం కావట్లేదు. Nobody wanted to care. యాజ్ లాంగ్ యాజ్ నీ దగ్గర డబ్బులుంటే, ఆస్తి ఉంటే, అయ్యో ఆస్తి అయినా మనం చూడలేదమ్మా, కన్నీ పాడేయడం ఎందుకు సార్? దాని మీద కనకుండా ఉండడం బెటర్ కదా. వై ఆర్ యూ టాకింగ్ అబౌట్ దెమ్? వరీ అబౌట్ దోస్. అదేదో రేమాండ్స్, విమల, కంపెనీ పెద్ద ఆయన, ఆస్తి గొడవల్లో ఆయన ఇడిచేసి ముసలాయన్ని వాళ్ళు ఆస్తులు పంపకాలు చేసుకున్నారు, పేపర్లో వచ్చింది కదా. అవును అవును. సో డబ్బులు ఉన్నా డబ్బులు లేకున్నా లేనిది ఏమిటంటే అప్యాయత, వాత్సల్యము లేదమ్మా. బీదోడికైనా అదే ఉంది, షావుకారికైనా అదే ఉంది. ఆ డబ్బులు తీసుకోవడం, పడేయడం, అన్కేర్డ్. కొద్దిమందికి భగవంతుడు ఎందుకో కొడుకులు ఉండరు, బిడ్డలు ఉండరు, అప్పుడు ఏం చేస్తారు? అదే కదండి. అప్పుడు వాళ్ళు రిలేటివ్స్ ఏం చేస్తారు, పోయమ్మ మా వల్ల కాదు సార్, ఎవరన్నా చూడండి సార్, అట్లా వచ్చేవాళ్ళన్న. ఈ వోంట్ అంటే చెప్తే నమ్మరు. ఒక అమ్మాయి నాకు ఫేస్బుక్లోనే ఎక్కడో పరిచయం అయ్యి ఫోన్ చేసింది, స్వామి ముసలమ్మ స్వామి చాలా ఘోరమైన పరిస్థితిలో ఉంది స్వామి, పాపం స్వామి అని, ఫోటో అప్లికేషన్ ఇవ్వమ్మా, పేరు చెప్పమ్మా, అవన్నీ చెప్తే అన్నీ చెప్పింది. చాలా మీరే తీసుకున్నాం, మేమే తీసుకుని వస్తాం స్వామి అని చెప్పింది. అంతా వచ్చింది. ఓ బ్రహ్మాండం, అరే వెరీ హ్యాపీ, షీఈ్ అ చార్టెడ్ అకౌంటెంట్.
ఇంత ప్రొఫెషనల్, అరే తీసుకురండి అమ్మా, తప్పకుండా చేస్తానమ్మా, ఇస్తానమ్మా అని చెప్పి ఆవిడ వచ్చి ఇడిచారు. వాళ్ళు మాట్లాడి ఫోటో వీడియో అంతా తీసి పంపించాను. ఈ ముసలమ్మ కన్నడలో ఏడవడం మొదలుపెట్టింది. కన్నడ, అయ్యో నన్ను స్వామి, వీళ్ళు నన్ను మమ్మగలు స్వామి అంత ఊరిని దుంపలకి ఏందమ్మా అంటే తెలుగులో దాని అర్థం ఏంటంటే మనవరాలు స్వామి, నా మనవరాలు అని చెప్తుంది. ఎవరు చూసేవాళ్ళు లేరు, లేదా వీళ్ళకి చూడడం ఇష్టం లేదు మొత్తం అక్కడ. చూడండి, ఐ ఫెల్ట్ సో అన్నాయిడ్. చార్టెడ్ అకౌంటెంట్ ఆ అమ్మాయికి ఫోన్ చేస్తే చెప్తుంది తెలుసా, ఏంటి ఇటు చేసాం అయిపోయింది మాకు తమ ఏదో, ఆ అమ్మాయి పిచ్చిది, ఆ అమ్మాయి అట్లా చెప్తుంది. కావాలంటే ఇదిగో మా ఎంతో కార్పొరేటర్, లోకల్ కార్పొరేటర్తో మాట్లాడి, బీజేపీ కార్పొరేటర్తో ఫోన్ ఇచ్చింది. ఈ కార్పొరేటర్తో ఇస్తే నాకేమన్నా భయం అనుకున్నావు నువ్వు? ఏమా నీ యొక్క పార్టీ ఇదే చెప్తుందా నీకు? మనిషికి అన్నమా గడ్డే, ఇట్లానే మాట్లాడాను. అవును మరి. రికార్డ్ చేస్తున్నాను, రికార్డ్ చేసుకో, నేను కూడా రికార్డ్ చేస్తున్నాను. నెక్స్ట్ 24 అవర్స్లో వచ్చి ఈవిని తీసుకెళ్తారా లేకపోతే పోలీస్ కంప్లైంట్ చేయమంటారా? సార్ మనం అలా బలవంతంగా పంపించినామని పాపం ప్రయోజనం లేదు చూడకపోతే కదా. ఉపయోగం ఏముంది ఇంకా? లేదు కదా అప్పుడు. సో ఎట్లా చేద్దాం? హౌ డు వి మూవ్ ఇన్ దిస్ వే? వీళ్ళలో మానవత్వం చచ్చిపోయింది సార్. మరి ఆ మార్పు కోసం ఏం చేస్తున్నాం? వీధికి తిరుగుతున్నానమ్మా, స్కూల్కి తిరుగుతున్నాను, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ తిరుగుతున్నాను, ఎక్కడ పిలిస్తే అక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడైనా ఇట్లనే పర్సనల్ యాక్టివిటీ కోసం వెళ్తే మై ఫోకస్ ఇస్ ఆల్వేస్ ఆ పక్కన ఎక్కడైనా స్కూల్ ఉందా, వెళ్ళి స్కూల్లో కాసేపు మాట్లాడతాం. కాలేజీలో ఉందా, కాలేజీలో మాట్లాడతాం. తెలిసి కొద్దిమంది పిలుస్తారు, తెలియకుండా నేనే షై ఏం లేదమ్మా, మీరు ఇందాక అడిగారు సేవ చేయడానికి సిగ్గుపడతారా, ప్రిన్సిపల్కి నేనే వెళ్ళి కథంతా చెప్తా, స్వామి నాకు అవకాశం ఏంటి నేను మాట్లాడతా. ఏముంది, ఆకలి నాకు అవుతుంది, వాడికి అవ్వాలని లేదుగా. సో అన్నం వెతుక్కోవడం. ఆ పిల్లలతో 1 hour మాట్లాడితే దే విల్ బి లైక్ హగ్గింగ్ మీ, స్వామి ఎవరు రాలేదు స్వామి, మళ్ళీ రండి స్వామి, అలా దే ఫీల్ సో ఎన్లైటెండ్. సో ఇది ఒక పక్క జరుగుతోంది అవేర్నెస్ కార్యక్రమంలో భాగంగా.